హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B నుంచి సర్కిల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఎక్సైజ్ 1A సాల్వ్ చేస్తున్నాం కదా. ఇప్పటి వరకు 11 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు 12th ప్రాబ్లం చేద్దాం. సో ఈ 12th ప్రాబ్లం అనేది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయడం. సో అయితే సెంటర్ రేడియస్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయడం తెలుసు. ఈరోజు ఏంటంటే డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇస్తే సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, అయితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక ఫార్ములా నేర్చుకుందాం. ఓకేనా? మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసు. సెంటర్ రేడియస్ తెలిస్తే కనుక, సపోజ్ సెంటర్ సి హెచ్ కామా కే అండ్ రేడియస్ అనేది ఆర్ అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని తెలుసు. అండ్ అదేవిధంగా సర్కిల్ మీద ఒక పాయింట్ సెంటర్ ఇస్తే అప్పుడు ఏం చేస్తాం, సిపి చేస్తే రేడియస్ వాల్యూ వస్తుంది. అగైన్ రేడియస్ సెంటర్ తెలిస్తే సర్కిల్ ఫైండ్ చేయడం ఈజీ. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం. ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ చేస్తున్నామంటే మనకి ఏమిస్తున్నారు, ఒక సర్కిల్లో డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి ఇస్తున్నారు. ఓకే, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏబి అని ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఇప్పుడు మనం డయామీటర్ అనేది ఏంటి, డయామీటర్ అంటే డయామీటర్ అనేది ట్వైస్ ఆఫ్ ఏ రేడియస్. డయామీటర్ అనేది ఏంటి, ట్వైస్ ఆఫ్ ఏ రేడియస్. చూడండి, సెంటర్ అనేది మిడిల్ పాయింట్, సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉండే పాయింట్కి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంటుంది, అది రేడియస్. ఓకే, అంటే సో సి నుంచి ఏ కూడా సేమ్ ఆర్ అనే డిస్టెన్సే. సో ఈ టోటల్ ఏబిని ఏమంటాం, డయామీటర్ అంటాం. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఈ డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. ఎండ్ పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి. ఇక్కడ ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ ఇచ్చారు. అయితే ఈ ఏబిని మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి యొక్క మిడ్ పాయింట్ ఏంటి, ఇక్కడ సెంటర్. సో మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తే మనకి సెంటర్ తెలుస్తుంది. ఓకే, మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది, సెంటర్ తెలుస్తుంది. సో ఇప్పుడు సెంటర్ తెలిసింది అండ్ అదేవిధంగా సర్కిల్ మీద పాయింట్స్ కూడా తెలుసు కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు. లేదు ఇలా కాదు అంటే ఒక ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా అనేది ఉంది. ఈ డైరెక్ట్ ఫార్ములా ఏంటో తెలుసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఆ ఫార్ములా ఏ విధంగా ఉంటుందో. ఒక సర్కిల్ ఉంది, ఏమిచ్చారు, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి ఇచ్చారు ఏబి. ఓకే, సెంటర్ ఏంటి, ఏబి యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. ఏ అనేదేమో x1 y1 అండ్ బి అనేది x2 y2 ఇచ్చారు. ఇప్పుడు మీరు సర్కిల్ మీద ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకోండి. సర్కిల్ మీద ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకొని మీరు ఏ నుంచి ఒక లైన్ డ్రా చేయండి అండ్ బి నుంచి ఒక లైన్ డ్రా చేసాం. ఇదేంటి, పి అనే పాయింట్ అనుకోండి, ఎక్స్ కామా వై. ఇప్పుడు మీరు సర్కిల్ మీద ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఏబి అనే డయామీటర్ ఆ పాయింట్తో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. సో ఎప్పుడైతే రైట్ యాంగిల్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిఏ అండ్ పిబి రెండు ఏ విధంగా ఉన్నాయి, పిఏ అండ్ పిబి రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వాటి యొక్క స్లోప్స్ ఏ విధంగా ఉంటాయి, స్లోప్ ఆఫ్ పిఏ ఇంటూ స్లోప్ ఆఫ్ పిబి ఏమవుతుంది, వాటి యొక్క ప్రొడక్ట్ -1 అవుతుంది. మరి స్లోప్ ఆఫ్ పిఏ ఏమవుతుంది, ఫార్ములా ఏంటి, y మైనస్ y1 బై ఎక్స్ మైనస్ x1 ఇంటూ స్లోప్ ఆఫ్ పిబి ఏమవుతుంది, y మైనస్ y2 బై ఎక్స్ మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 బై ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు -1. సో డినామినేటర్లో ఉన్నది ఆర్హెచ్ఎస్ వైపు పంపించండి, ఏమవుతుంది, y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2. ఇక్కడ మైనస్ ఉంది కదా. ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ని ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నది ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి, ఏమవుతుంది, ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్
y minus y1 into y minus y2 is equal to 0. So this is the equation of the circle. ఎప్పుడు డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు. అర్థమవుతుందా? డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంది? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకేనా? చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాయింట్స్ గివెన్ బిలో ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్. సో డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అని ఇచ్చారు. ఏ 1 2 అనుకోండి, బి అనేది 4 6 అనండి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్, సో డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏ అనేది x1 y1 అని తీసుకోండి, b అనేది x2 y2 తీసుకోండి. ఏమవుతుంది? x మైనస్ x1 అంటే 1, x మైనస్ x2 అంటే 4 ప్లస్ y మైనస్ y1 అంటే 2 ఇంటూ y మైనస్ y2 అంటే 6 ఈక్వల్ టు 0. That implies x into x square minus 4x minus 1 into x minus x minus 1 into minus 4 plus 4 plus y minus 2 into y minus 6 చేయండి. yతో మల్టిప్లై చేయండి. y square minus 6y minus 2y minus 2 into minus 6 plus 12 అవుతుంది ఈక్వల్ టు 0. సో x square టర్మ్ ఫస్ట్ రాయండి. x square ప్లస్ y స్క్వేర్, x టర్మ్ మైనస్ 4x మైనస్ x మైనస్ 5x మైనస్ 6y మైనస్ 2y మైనస్ 8y ప్లస్ 4 ప్లస్ 12 16 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అర్థమైందా? సో ఫార్ములా తెలిస్తే ఎంత ఈజీనో చేయడం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ 2 పాయింట్స్ ఏమి ఇచ్చారు? ఏ మైనస్ 4, 3 అండ్ బి 3, -4 ఇచ్చారు. ఓకే, సో ఇది x1 y1 అనుకోండి, బి అనేది x2 y2 అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది? ఇవేంటి? డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్. డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు ఏ విధంగా చేయాలో చేస్తున్నాం. ఓకేనా? సో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x minus x1 అంటే -4 అంటే +4 అవుతుంది, ఇంటూ x minus x2 అంటే 3 ప్లస్ y minus y1 అంటే 3 ఇంటూ y minus y2 అంటే -4 కదా, +4 అవుతుంది ఇక్కడ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేయండి. x ఇంటూ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4 ఇంటూ 4x మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ 4 3s 12 ప్లస్ y మైనస్ 3 ఇంటూ y ప్లస్ 4 చేయండి. ఫస్ట్ yతో చేయండి. y ఇంటూ y స్క్వేర్ ప్లస్ y ఇంటూ 4y. నెక్స్ట్ మైనస్ 3తో చేయండి. -3 ఇంటూ y -3y మైనస్ 3 ఇంటూ ప్లస్ 4 మైనస్ ఇంటూ ప్లస్ -3 ఇంటూ 4 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఫస్ట్ రాయండి. నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్. ఎక్స్ టర్మ్స్ ఏంటున్నాయి? -3x ప్లస్ 4x ఏమవుతుంది? ఎక్స్ 4y మైనస్ 3y ప్లస్ y -12 ఏమవుతుంది? -24 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ 2 పాయింట్స్ చూడండి. ఏ అనేది 1 2, బి అనేది 8 6. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x1 y1 ఏంటి? ఏ అనేది x1 y1, బి అనేది x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x మైనస్ x1 అంటే 1 ఇంటూ x మైనస్ x2 అంటే 8
ప్లస్ వై మైనస్ వై1 అంటే 2 ఇంటూ వై మైనస్ వై2 అంటే 6 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 8 మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎక్స్తో చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 8 అంటే మైనస్ 8x. నెక్స్ట్ మైనస్ 1తో చేయండి, మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ 1 ఇంటూ మైనస్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 8 8 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 6 చేయండి, వై ఇంటూ వై వై స్క్వేర్, వై ఇంటూ మైనస్ 6 మైనస్ 6y, మైనస్ 2తో చేయండి, మైనస్ 2y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ టర్మ్స్ ఏంటి మైనస్ 8x మైనస్ ఎక్స్ మైనస్ 9x, మైనస్ 6y మైనస్ 2y మైనస్ 8y ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ 20 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ 2 పాయింట్స్ ఏమి ఇచ్చారు, ఏ 4, 2, బి అనేది 1, 5. సో ఏ అనేది x1 y1 అని తీసుకోండి, బి అనేది x2 y2 అనుకుంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏం తెలుసు, x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనకి ఇచ్చిన పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ x1 అంటే ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ మైనస్ x2 అంటే 1 ప్లస్ వై మైనస్ y1 2, వై మైనస్ y2 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి, ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 చేయండి, ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్, మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4x, మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 5 చేయండి, వై ఇంటూ వై వై స్క్వేర్, వై ఇంటూ మైనస్ 5 మైనస్ 5y, మైనస్ 2 ఇంటూ వై మైనస్ 2y, మైనస్ 2 ఇంటూ మైనస్ 5 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాయండి, ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ వై స్క్వేర్, వై స్క్వేర్, ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి మైనస్ ఎక్స్ మైనస్ 4x ఏమవుతుంది మైనస్ 5x, వై టర్మ్స్ ఏమవుతాయి మైనస్ 5y మైనస్ 2y మైనస్ 7y, 4 10 ఏమవుతుంది 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ చూడండి, ఏ అనే పాయింట్ ఏమి ఇచ్చారు 7 మైనస్ 3, సో ఇది x1 y1. బి అనే పాయింట్ 3, 5 x2 y2 అని తీసుకోండి. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏం తెలుసు, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ వై మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేయండి, రిక్వైర్డ్ మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ వస్తుంది. ఎక్స్ మైనస్ x1 అంటే 7, ఎక్స్ మైనస్ x2 అంటే 3 ప్లస్ వై మైనస్ y1 అనేది ఏంటి మైనస్ 3 కదా, ప్లస్ 3 అవుతుంది, వై మైనస్ y2 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్తో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x, నెక్స్ట్ మైనస్ 7తో చేయండి, మైనస్ 7x, మైనస్ 7 ఇంటూ మైనస్ 3 అంటే ప్లస్ 21 ప్లస్ వై ప్లస్ 3 ఇంటూ వై మైనస్ 5 చేయండి, ఏమవుతుంది, వైతో చేస్తే వై స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 3తో మల్టిప్లై చేయండి ప్లస్ 3y ప్లస్ 3 ఇంటూ మైనస్ 5 అంటే మైనస్ 15 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి మైనస్ 3x మైనస్ 7x ఏమవుతుంది మైనస్ 10x, నెక్స్ట్ మైనస్ 5y ప్లస్ 3y ఏమవుతుంది మైనస్ 2y ప్లస్ 21 మైనస్ 15 ఏమవుతుంది మైనస్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ ఇది చూడండి, ఏ అనేది ఏంటి 1, 1, బి అనేది 2, -1. సో ఇప్పుడు ఏ అనేది x1 y1 అనుకోండి, బి అనేది x2 y2 అని తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్
ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. x minus x1 అంటే 1, x2 అంటే x minus 2 ప్లస్ y minus y1 అంటే 1, y minus y2 అంటే -1 కదా, +1 అవుతుంది, ఈక్వల్ టు 0. x minus 1 into x minus 2 చేయండి. ఫస్ట్ xతో చేస్తే x² minus 2x, -1తో చేయండి -x into -x ప్లస్ 1 into 2 ప్లస్ y minus 1 into y plus 1 చేయండి. ఏమవుతుంది? a minus b into a plus b అంటే ఏమవుతుంది? a² minus b² అంటే y² minus 1² అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x² ప్లస్ y² x టర్మ్స్ యాడ్ చేయండి. -2x minus 3x, x అంటే -3x అవుతుంది. 2 minus 1 plus 1 is equal to 0. So this is the required equation of the circle. నెక్స్ట్ వన్, ఏ అనే పాయింట్ ఏ విధంగా ఇచ్చారు? 0,0. బి అనేది ఏ విధంగా ఇచ్చారు? 8,5. సో ఏ అనేది x1 y1 అని తీసుకోండి, బి అనేది x2 y2 అని తీసుకోండి. మనకి డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటని తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. x minus x1 అంటే 0, x minus x2 అంటే 8 ప్లస్ y minus y1 అంటే 0, y minus y2 అనేది 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో x minus 0 into x minus 8 అంటే x minus 0 అంటే ఏంటి? x కదా, xతో మల్టిప్లై చేయండి, x² minus 8x ప్లస్ y minus 0 అంటే yతో మల్టిప్లై చేయండి, y² minus 5y ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ x² ప్లస్ y² minus 8x minus 5y ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ వన్ చూడండి, a 3,1 బి 2,7 ఇచ్చారు. సో ఏ అనేది x1 y1 తీసుకోండి, బి అనేది x2 y2 అని తీసుకోండి. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x minus x1 into x minus x2 ప్లస్ y minus y1 into y minus y2 ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు కదా. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. x minus x1 అంటే ఏంటి? 3, x minus x2 అంటే 2 ప్లస్ y minus y1 అంటే 1, y minus y2 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ x minus 3 into x minus 2 ఏమవుతుంది? ఫస్ట్ xతో మల్టిప్లై చేయండి, x into x², ఓకే, మైనస్ x into 2x మైనస్ 3తో చేయండి, -3 into x minus 3x minus 3 into -2 ప్లస్ 3 2 6 ప్లస్ y minus 1 into y minus 7, yతో మల్టిప్లై చేయండి, y into y² y into -7 -7y minus 1 into y minus y minus 1 into -7 plus 7 is equal to 0. That implies x² plus y² minus 2x minus 3x ఏమవుతుంది? -5x minus 7y minus y minus 8y plus 6 plus 7 plus 13 is equal to 0. So this is the required equation of the circle. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఎక్సైజ్ 1A నుంచి 12th ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.